అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొంతమంది బాధితులు వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర మరొక కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే పిఏకు డబ్బులు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబ్బులు ఇవ్వాలంటూ వసూలు చేశాడు. ఇప్పుడు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇవ్వట్లేదు, బెదిరిస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు తండ్రి కొడుకులు అంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పిఏకు కావాలంటే ఇచ్చాను, అంతేకాకుండా తన దగ్గర కొన్ని డబ్బులు అప్పుగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అడిగితే ఇందిరమ్మ ఇళ్ల కింద అవి ఉంచుకుంటాను, నేను ఇవ్వను, ఎవరికైనా చెప్పుకో అంటూ అజమాయిషీ చేస్తున్నా అంటూ బాధితుడు వాపుతున్నారు. ఒకసారి వారు ఏం చెప్తారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మా సుద్దాల గ్రామం, మండలం కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. అయితే మేము గతంలో కచ్చకాయల చైర్మన్కు వాళ్ళకి అప్పుల కింద నేను ఒక 3 లక్షల వరకు ఇచ్చిన. అది ఒకటి ఈఎంఐ, పర్సనల్ ఈఎంఐ 1,30,000 ఇచ్చిన వాళ్ళ కొడుకు. అతనికి వ్యక్తిగతంగా వాళ్ళ కొడుకు ఒక 60,000 వరకు ఇచ్చిన, 7,000 వరకు ఇంకా 1,000 లోన్ ఇచ్చిన. మొత్తం కలిపి 3 లక్షల వరకు లోన్ ఇచ్చిన. 20,000 వ్యక్తిగతంగా అంటే అమ్మ నాన్న పోయి ఇచ్చింది. ఎమ్మెల్యే బిఏ గారికి అంటే ఒక 20,000 ఇచ్చినాం, పంపించినాం. జాబ్ పెట్టిస్తా అట్లా అంటే ఇంకా పంచాయతీ చేస్తాం అది ఇది అనుకుంటా 3 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారు. అటు ఇటు ఈఎం ఒక 2 లక్షల వరకు మిగిలింది. ఆ డబ్బులు ఇస్తాం అనుకుంటా దాటా వేసుకుంటా వస్తున్నాడు. రేపిస్తాం అనుకుంటా. ఇప్పుడు ఇందిరా మిల్లు శాంక్షన్ అయిందని చెప్పి ఆ ఇందిరా మిల్లు కింద 1 లక్ష రూపాయలు పట్టుకుంటాం. ఆ మిగతానికి ఇద్దరు తండ్రి కొడుకులు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కాగితం రాపించుకున్నది. అయినప్పటికీ నేను ఒప్పుకోలేదు. బలవంతంగా ఇల్లు క్యాన్సిల్ అవుతానని భయపడ్డా. వ్యక్తిగతంగా ఎటుపోతాడు పోలీసులు నగబెట్టుడు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుడు, నా పేరంతా బదనాం చేసుడు, గుండయ్యం చేసి రౌడీయం చేసి నీతో ఏమైతుందిరా, ఎక్కడికి విడిపిస్తావురా అని వాళ్ళ కొడుకానుడు. ఆయననేమో నన్ను బదనాం చేస్తున్నావారా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారా, మెడవలింటున్నారా, వంకరనారా, ఇప్పుడు ఇష్టం వచ్చేట్టుగా వేరుతున్నాను, గుండయ్యం రౌడీయం చేస్తున్నాను. వీళ్ళు ప్రజాక్షేత్రం ఉన్నారు తప్ప ప్రజలకు ఎన్నో న్యాయం చేసింది లేదు. నా పైసలు వ్యక్తిగతంగా పైసలు ఇచ్చినా నా పరువు పోయింది. మళ్ళీ ఇంటికి పోతే రెస్పాండ్ అవ్వలేదు. అమ్మ నాన్న పోతే మీరు ఎందుకు వస్తురా అని బెదిరించుడు. అసలు ఎందుకు పోతురా అన్నారు. నేను పోతేనేమో ఇది ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అని ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. ఇంటికి పోతే రెస్పాండ్ కాదు. చెరొక దిక్కుపోతారు, మాట్లాడితే రెస్పాండ్ కాదు. నీకు ఇంకేమైనా ప్రభుత్వ సంక్షేమ పథకం పెట్టిస్తామంటారు, లేకపోతే నీకు ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తా, నీకు అండ్ల పేరు పెట్టిస్తా, ఇండ్ల పేరు పెట్టిస్తాను, లేకపోతే టార్గెట్ చేసుడు, వాళ్ళకి చెప్పి ఎగేసి నెగరనీయకుండా చేసుడు, వీళ్ళు ఎటు తిరిగి దాటి ఎంబడాచుడు. డబ్బులు ఇవ్వమంటేనేమో రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అన్నాడు. నాన్న వెళ్తేనేమో నాన్న మీకు సీరియస్ అవడు, నువ్వు నాన్న ఎందుకు వెళ్తున్నారా అన్నాడు. అమ్మ నాన్న పోతే మీకు రేపు ఇస్తాం, ఎందుకు వస్తారు ఇంటి మీకు వాళ్ళని బెదిరించుడు. నన్ను వ్యక్తిగతంగా ఎక్కడన్నా కలితే బెదిరించుడు. నీతో ఏమైతే ఎక్కడ పిలిపిస్తావురా, నీతో ఏమైతే చూసుకుంటా ఏం చేస్తారా అని బెదిరించుడు. నాకు డబ్బులు ఇవ్వమంటే రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, నువ్వు సాగదీసుడు. ఈఎంఐ వ్యక్తిగతంగా ఈఎంఐ కట్టుకుంటా ఎన్నో బౌన్స్లు అయినాయి వ్యక్తిగతంగా. ఆ బ్యాంక్ మీకు ఇస్తానుడు, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాడు, అది కట్టదు. ఇప్పటికీ వ్యక్తిగత పర్సనల్ నేనే కడుతున్నా. ఆ డబ్బులు ఫోన్పే చేసిన నేను లోన్ తీసుకొని. ఆ డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేదు. నన్ను చాలా రకాల ఇబ్బందులకు గురి చేసింది. డబ్బులు ఇచ్చినా నా పరువు అయింది. మళ్ళీ పథకాలకు డబ్బులు తీసుకుంటాను, మళ్ళీ ఎదురు చెప్తున్నాను. నాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే దగ్గర వేణి గారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఆ పిఏ గారికి చెప్పి ఫోన్ చేయించిండు, నేను న్యాయం చేస్తానని చెప్పింది. నాకు నా డబ్బులు నాకు తిరిగి కావాలి, అంతే. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇందిరా మిల్లు క్యాన్సిల్ చేపిస్తాను అన్నాడు. ఇందిరా మిల్లు ఇస్తా అంటే వచ్చి నీకు క్యాన్సిల్ చేయండి, ఎంతసేపు రా, నేను క్యాన్సిల్ చేస్తా. ఇక్కడ ఏదో నేను నా దయభక్తం నీకు ఇచ్చిన, నేను ఏబట్టి వచ్చినా అన్నాడు. నాన్న పోతే నాతోనయ్యే మాట మాట్లాడు, నేను పోతే నాతోనయ్యా అన్నాడు. ఇష్టం వచ్చాడు బెదిరించుడు. మేమే ఇప్పించినాం, నీకు ఎవర్రా, నీకు ఎవరు సపోర్ట్ లేదని గుండాయిజం చేసి. ఆయన పేరేం పేరు? కచ్చకాయలు చైర్మన్, ఏఎంసీ చైర్మన్ నిజామాబాద్. వాళ్ళ కొడుకు హరీష్, కచ్చకాయల హరీష్. మేము చిన్నప్పటి వాళ్ళ సేను మా సేను దొరికేది ఎంతో ప్రాణంగా ఉండేది. ఎన్నోసార్లు చాలా మర్యాదగా మాట్లాడుకుంటాం. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏమన్నాను, నాన్న బాబు అని మాట్లాడతాము. మరి ఇట్లా తమ్ముని పైసలు తీసుకున్నామంటే నాన్న అంటే ఎన్నో రకాలు చెప్పి మీరు రాకుని నాన్న అన్నాడు. ఎన్నోసార్లు నేను బ్రతిలాడినా, మా భార్యని ఇద్దరం పోయి బ్రతిలాడినా కానీ మీరు ఎందుకు వస్తుండే బాబు అన్నాడు. మర్యాదగా నాన్న అని మేము ఎన్నిసార్లు నేను ఈనాటి తారీఖు వరకు కూడా అసలు నేను ఎవరిని గ్రామంలో ఎవరిని ఏమన్నాను. చాలా మర్యాదగా ఉంటాను, నేను అందరితో రెస్పాన్స్గా ఉంటా. నాన్న మనం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాము బాగా అని చెప్తే, మరి సరే నాన్న నువ్వు తమ్ముని దగ్గర తీసుకున్నావు పర్వాలేదు, డబ్బులు ఇచ్చేయవయ్యా, దయచేసి మా పరిస్థితి బాగలేదు, మా ఇల్లు చూసినావు, మా గత చూసినావు అని నేను కంటతడ పెట్టి అడిగినా కానీ ఆయనంత మాత్రం రెస్పాన్స్ చేయక ఈ రోజు మమ్మలను చేతుకుంట ఇచ్చి తిరిగి మమ్మల్ని కంటతడి పెట్టిస్తున్నాడు. ఈ మంట ఇయ్యడు, బెదిరిస్తుడు, ఎన్నో మాట్లాడుతున్నాడు. కొడుకు దిక్కు మాట్లాడుతాడు, అయ్యో దిక్కు మర్యాద లేదు, ఏం లేదు. చిన్ననాటి స్నేహం మర్చిపోయాడు. ఇట్లా మాట్లాడితే మాకు ఎంత బాధ. ఎమ్మెల్యే సభ దగ్గరికి వచ్చి
సార్ ఇట్లా అని చెప్తే ఆయన మరి మీకు న్యాయం చేస్తామని పిలిపించమని మాట్లాడింది. ఇదేనండి నా బాధ, నాకు న్యాయం జరగాలని. వాళ్ళ మీద నాకు ఎలాంటి విరోధం లేదు. ఇప్పటికి కూడా నేనేమను చాలా బాగుంటాము. మా డబ్బులు మాకు ఇస్తే ఒక తోడబుట్టిన తమ్ములాగా మేము సినిమాస్ కలిసిమెలిసిన అని నా కోరిక. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఎలాంటి విషయాలకు గురి చేయకుండా మాకెంతో ఆదర్శంగా మరి ఒక అధికారంగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఉండాలని నేను మనవి చేసుకుంటూ నా బాధను విన్నవించుకుంటున్నాను. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.